ఒక భగవంతుడికి పూజ చేసినా కళ్ళు మూసుకొని ధ్యానం చేసినా ఇవన్నీ పనులే. ఈ పనులకే మనం ఒక కొత్త పేరేమి ఇచ్చినామంటే కర్మ అని అన్నాం. కర్మ అంటే పని, కర్మ అంటే వర్క్. సో ఇప్పుడు మీరు ఏ పని చేస్తున్నారు కాదు ముఖ్యం, పని వల్ల మీలో మార్పు వచ్చిందా లేదా, అంతే కదా. పని వల్ల మీలో మార్పు వచ్చిందా లేదా. అంటే కొన్ని పనుల వల్ల మీరేమంటుంటే ఇదివరకు నేను చేసిన పనుల వల్ల అంటే భజన దీనివల్ల నాలో మార్పు రాలే, ఆర్ నేను అనుకున్న మార్పు నాలో రాలే. ఇప్పుడు ఈ పని వల్ల నేను అనుకున్న మార్పు నాలో అంటే తెలుసా, ఈ పని వల్ల నేను అనుకున్న మార్పు నాలో వచ్చింది. కాబట్టి అల్టిమేట్లీ ఏమవుతుంది, ఇవి మనం ఏ పనులు చేసినా కూడా మనలో మార్పు కావాలి. మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు పనులే చేస్తున్నాం, అంతే కదా. అది భగవద్గీతలో ఇది ఎన్నోసార్లు చెప్పిన. సో ఈ పని వల్ల నాలో మార్పు రావాలి. సో ఈ పనులకే మనం ఒక పేరు ఏం పెట్టినామంటే కర్మ అన్నాం. ఈ కర్మలను వాళ్ళు కృష్ణుడు భగవద్గీతలో 3 రకాలుగా డివైడ్ చేసిండు. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మ. నిత్య కర్మలు అంటే రొటీన్గా డైలీ చేసే కర్మలు నిత్య కర్మలు అని. నైమిత్తిక కర్మలు అంటే ఒక వ్రతం, వినాయక చవితి నాడు వినాయకుని వ్రతం చేస్తారు, ఒక సత్యనారాయణ వ్రతం చేస్తారు. నైమిత్తిక అంటే నవ్ అండ్ దెన్ యూ విల్ బి డూయింగ్, నాట్ ఎవ్రీ డే యూ విల్ నాట్ డూ. అవి నైమిత్తిక కర్మలు. అంటే ఆ ఆస్పిషియస్ డే నాడు అది మనం చేసేదాన్ని నైమిత్తిక. అంటే నైమిత్తిక కర్మ విల్ నాట్ డూ డైలీ, వేరే నిత్య కర్మ యూ విల్ బి డూయింగ్ డైలీ. కామ్య కర్మలు అని ఇంకోటి పెట్టాడు. కామ్య కర్మలు అంటే కోరికతో చేసే కర్మలను కామ్య కర్మలు అంటే. సో ఈ 3 టైప్స్ ఆఫ్ కర్మలు కృష్ణుడు డివైడ్ చేసి, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య. నిత్యకర్మ అంటే రొటీన్గా మనము నిత్యకర్మ పొద్దున్న లేదు పండుగ, యూ హ్యావ్ టు డూ ఇట్, యూ హ్యావ్ టు టేక్ బాత్, యూ హ్యావ్ టు డూ ఇట్, అంతే కదా. యూ హ్యావ్ టు ఈట్ ఫుడ్, యూ హ్యావ్ టు డూ ఇట్. ఇవి రొటీన్ పనులు. అది మీ అటువంటి నా అటువంటి వాళ్ళు మాట్లాడుకుంటే ఇవి నిత్యకర్మలు అవుతాయి. కొంతమంది పెద్ద మనుషులు ఏంటో నిత్యకర్మలు అంటే రోజు సంధ్యావందనం చేయడం నిత్యకర్మ, రోజు పూజ చేయడం నిత్యకర్మ. అంటే వాళ్ళకు రొటీన్ అలవాటే. దట్ డే విల్ నాట్ ఎండ్ వితౌట్ డూయింగ్ దట్ వర్క్. ఇప్పుడు మీకు క్లియర్ అయిపోతుంది. ఆ రోజు ఈ పని చేయకుండా ముగియదు, దాన్ని మనం నిత్యకర్మ అన్నాం, అంతే కదా. స్నానం చేయడం, పళ్ళు తోముకోవడం, తినడం, సో ఇట్లా కొన్ని సంధ్యావార్చడం, పూజ చేయడం, ఇవి నిత్యకర్మలైనవి, నిత్యకర్మలు. నైమిత్తిక కర్మలు అంటే మీకు చెప్పిన సమ్ అకేషనల్, ఆ అకేషన్లోనే చేసేది నైమిత్తిక కర్మలు. వేరే కామ్య కర్మలు అంటే విత్ సమ్ కోరిక మనం చేసేది. మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు నిత్యకర్మలు అంటే మనం అనుకున్న నిత్యకర్మలు, పండ్లు తోముకోవడం, పొద్దున్న లేచి స్నానం చేయడం, అర్థమైంది. ఈ పనులు మనం ఎందుకు చేస్తున్నాం? ఏదో ఒక మార్పు కోసమే చేస్తున్నాం, అవునా కదా. ఒక మార్పు కోసమే చేస్తున్నాం. పండ్లు తోమడం అదే, ద టీత్ వర్ డర్టీ, దే షుడ్ బికమ్ క్లీన్. పండ్లు తోముకున్నాక ఒకసారి పండ్లు కూడా చూసుకుంటాడు వాడు అద్దంలో, టూత్ పేస్ట్ ఆర్ బాత్ చేస్తున్నాడు, అగైన్ యూ విల్ సీ వెదర్ ది డర్ట్ హ్యాస్ గాన్. అంటే ఇది రొటీన్గా చేస్తున్నారు. మీరు ఎక్కువ దీని గురించి బ్రెయిన్ పెట్టి ఆలోచించడం లేదు, ఏమి చేయడం లేదు, కానీ మార్పు వస్తుందా లేదా చూస్తున్నారు కదా మీరు. సపోజ్ ఇట్ ఇస్ నాట్ దేర్, అగైన్ విల్ గో ఎంటర్ ఇన్ టు ది బాత్రూమ్ అండ్ వాష్. అంటే కొన్ని భౌతికమైన మార్పులు వస్తున్నాయి. అన్నం తిన్నారు, సరిగ్గా నిండకపోతే మళ్ళా తింటారు. సో సమ్ మార్పు షుడ్ బి దేర్ విచ్ యు ఆర్ నాట్ అవేర్. చూడండి, నేను సార్ మళ్ళా చేసినా సార్ అన్నాడు,
అంటే రొటీన్ పనులే ఏదో మార్పు కోసం చేస్తున్నారు, భౌతికమైన మార్పులు. అంటే ఆ మార్పులు మీకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు, ఫర్ నార్మల్ పర్సన్ అదే ఇంపార్టెంట్. సో సమ్ మార్పు. సో ఇక్కడ వచ్చినవనేది చేసే పని కాదు ముఖ్యం, దానివల్ల మనలో మార్పు కలగడానికే మీరు ఈవెన్ నిత్యకర్మలు కూడా దానికోసమే. సరే అకేషనల్లో చేసిన మరి అవి ఏం మార్పు వస్తాయి? ఐ హ్యావ్ నో ఐడియా. అంటే నిత్యకర్మలు వీళ్ళు కామ్యకర్మలు అంటే సమ్ కోరికతో చేసే కర్మలు, సమ్ కోరికతో చేసే, అంటే ఆయన అట్లా డివైడ్ చేసిండు. యాక్చువల్లీ స్పీకింగ్ ప్రతి కర్మ కామ్యకర్మనే మనం చేసేది. అంటే స్నానం చేస్తున్నామంటే ఒక కోరిక ఉంది, బాడీ ఈజ్ డర్టీ, ఫౌల్ స్మెల్లింగ్, అది పోవాలనేది ఒక కోరికే కదా, అది ఒక కోరికే కదా. అసలు కరెక్ట్లీ స్పీకింగ్ అయితే మనం చేసే పనులన్నీ కామ్యకర్మలు. విత్ సమ్ డిజైర్ వీఆర్ యూ వాంట్ టు, అంటే అది భౌతికమైన కోరిక. ఇంతవరకు బాగా. కానీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే భగవంతుడు మానవుడికి కర్మ అనే దాన్ని ఒక ప్రసాదంగా ఇచ్చిండు. మనం ఆయన నుంచి వేరైనప్పుడు కర్మ అనే ఒక ప్రసాదం, కర్మ అనే ఒక ఆయుధాన్ని మనకి ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? ఇట్స్ సమ్ ఐడియా. అంటే ఈ కర్మ అనే ఆయుధంతో నీ బంధాలతో నువ్వు విముక్తుడవై మళ్ళీ నన్ను చేరాలి అనే థాట్తోనే ఇచ్చిండు. సమ్ గుడ్ ఇంటెన్షన్ ఓన్లీ. అంతేగాని కర్మ అనేది ఏదో మన కర్మకు వచ్చింది కాదు, ఈ కర్మ చేయాలి మన కర్మకు వచ్చింది కాదు, అంటే మనం అట్లా అనుకుంటాం. కాబట్టి కర్మ అనేది ఫస్ట్ థింగ్. మనం ఏమి థాట్ రావాలంటే మనం ఏ పని మనకు అలవాటు అయి ఉంటుందో భగవంతుడితో, వాట్ ఎవర్ వీ హ్యావ్ టు డూ, ఇట్ ఈజ్ ఏ డివైన్ బ్లెస్సింగ్. మనకు భగవంతుడు ఎంతో ప్రేమతో ఈ కర్మను మనకు ఇచ్చింది. భగవంతుడు మనకి ఏ పనైనా ఇచ్చినప్పుడు ఎందుకు ఇస్తాడు? ఒకటే ఉద్దేశం, రెండు ఉద్దేశాలు ఉండవు. అంటే నువ్వు తొందరగా నా దగ్గరికి రావాలి అని. మనము భగవంతుడి దగ్గర తొందరగా రావాలంటే ఇక్కడి నుంచి పోవాలి. ఈ టూ ప్లేసెస్లో ఉండలేము. ఐదర్ యూ షుడ్ బి ఇన్ ది వరల్డ్ ఆర్ యూ షుడ్ బి విత్ ది గాడ్. సో ఇక్కడికి దూరమై ఆయనకు చేరువ కావడానికి కర్మ అనే ఆయుధాన్ని మనకి ఇచ్చాడు భగవంతుడు. కానీ ఆ విషయం మనకు తెలియాలి కదా. ఇప్పుడు అన్ఫార్చునేట్ విషయం ఏమిటంటే మనం ఏ పని చేసినా ఈ పని వల్ల నాకు ఇక్కడ ఏదో సంతృప్తి జరుగుతుంది అనే చేస్తున్నాం, కానీ ఈ పని వల్ల నేను ఆయనను చేరాలి అనే థాట్ మనకు ఎంతమందిలో ఉంది? ఒకవేళ ఇట్లా మాట్లాడుకుంటున్నప్పుడు ఏదో మంచి ఆలోచనలు వచ్చినా ఇక్కడి నుంచి పోయినాక ఉంటుందా? ఉండదు కదా, ఉండదు, ఇంపాసిబుల్. బట్ దిస్ యూ షుడ్ హ్యావ్ రౌండ్ ద క్లాక్ షుడ్ హ్యావ్ దిస్. ఏ పనైనా సరే, ఏ పనైనా సరే, కొన్ని పనులు ఏమైతే మనకి ఇష్టం లేని పనులు ఒక్కొక్కసారి వస్తాయి మనకు. కొన్ని పనులు మనకు ఇష్టం ఉంటాయి, అంటే వస్తే ఆల్సో ఐ డోంట్ మైండ్, ఐఎమ్ నాట్ అన్హ్యాపీ విత్ దట్ వర్క్. రొటీన్ ఇదే. కొన్ని పనులు మనకిష్టం, ప్రతి కర్మ మనకిష్టమైంది రాకపోవచ్చు. ఈ కర్మ నాకు ప్రియమైంది, ఈ కర్మ నాకు అప్రియమైనది అనే డెసిషన్ మనము మన పరిమితమైన మనస్సుతో చేస్తున్నాం. అంతే కదా, మన పరిమితమైన మనస్సుతో చేస్తున్నాం. అప్రియమైన కర్మ అని నేను అనుకున్నది నాకు తారసిల్లినప్పుడు భగవంతుడిని తిట్టచ్చు. నేను ఏమయ్యా నా దౌర్భాగ్యానికి. ప్రియమైన కర్మ వచ్చినప్పుడు వీలైతే భగవంతుడిని పొగడవచ్చు, లేదా నన్ను నేను పొగుడుకోవచ్చు. ఇది యూజువల్ రొటీన్ చెప్తున్నా, హ్యూమన్ బీయింగ్లా తెలియదు. సో ఒక ఆధ్యాత్మిక సాధకుడుగా మనం ఎలా అనుకోవాలి? మన జీవితంలో మనకు తారసిల్లినా తటస్థించినా ఎదురైనా ప్రతి కర్మ కూడా భగవంతుడు తను మనము చేరడానికే ఇచ్చిండు
అనే థాట్ రౌండ్ ది క్లాక్ ఉండాలి. అంటే ఈ థాట్ ఒరిజినేట్ అయ్యేది మనసులోనే కదా. అంటే మన మనసును ఆ విధంగా మనం ట్యూన్ చేయాలి. అంత మాట్లాడుకున్నా చెయ్యలేము ఒక్కొక్కసారి. సమ్టైమ్స్ ప్రాబ్లమ్స్ అరైజ్. అవి కరెక్ట్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న ఈ కర్మ ఐ లవ్ ఇట్. ఎందుకంటే వాట్ ఎవర్ నాన్ సెన్స్ ఐ టాక్ యూఆర్ లిజనింగ్ హ్యాపీలీ. దట్ ఇస్ ఐ లైక్ దిస్ వర్క్. హాఫ్ అన్ అవర్ ఐ ఫేస్డ్ సమ్ వర్క్ విచ్ ఐ డిడ్ నాట్ లైక్. సమ్వన్ బ్రోక్ ద ట్యాప్. Someone broke that. The tap was broken. Someone broke the tap. కూడా చాలా తప్పు. This shows ego. మన మాటలోనే చూడు ego. What is all this? That karma I was not like. In spite of talking so many days, in spite of closing eyes for so many hours, we must have closed our eyes. No change అన్నమాట. కాబట్టి కర్మ ఇది అప్రియమో ఇది ప్రియమో అని మనం అనుకుంటున్నాం. కానీ ఏ కర్మ అయినా భగవంతుడు మన ప్రగతికయ్యే మనకిస్తాడు అనే విషయాన్ని మనం 24 గంటలు గుర్తుపెట్టుకుంటే ఆధ్యాత్మిక సాధకుడు దానికి అనువుగా వాడు ప్రవర్తిస్తే దానికయ్యే ధ్యానం చేసేది మనం. నీవు ధ్యానం చేయడం ఎందుకంటే తెలివిగా కర్మ చేయడానికి ధ్యానం చేయాలి. తెలివిగా జీవించడానికి నువ్వు ధ్యానం చేయాలి. నువ్వు ఒకవేళ తెలివిగా జీవిస్తే అంటే భగవంతుడు అనుకున్నట్టు జీవిస్తే, తెలివిగా జీవిస్తే అంటే నువ్వు ఇంకేమైనా అనుకోవచ్చు. వానికి డొప్పా పెట్టి వీరికి డొప్పా పెట్టి వాళ్ళు కూడా తెలివిగా జీవిస్తే తెలివిగా కర్మ చేయడానికే ధ్యానం. అదర్వైజ్ ఏమి లేదు. ఇంకా తెలివిగా కర్మ చేయడానికే నీ ధ్యానం, నీ మెడిటేషన్, నీ పూజ, ఆల్ వాట్ ఎవర్ నాన్ సెన్స్ యు డు. తెలివిగా కర్మ చేస్తేనే. కాబట్టి తెలివిగా కర్మ చేయడాన్నే ఏమన్నారు భగవద్గీతలో ఒక చిన్న టర్మ్ పెట్టిండు ఆయన. ఏమన్నాడు? యోగస్థః కురు కర్మాణి. యోగస్థః కురు కర్మాణి అంటే నువ్వు ఏ పని చేసినా భగవంతుడితో అనుసంధానమై చెయ్యి. యోగస్థః భగవంతుడి అనుసంధానమై కర్మ చెయ్యి. ఈ పదం ఎందుకు చెప్పిండు ఆయన మనకు? మనం అట్లా చేయడం లేదు కాబట్టి. అట్లా చేస్తే ఆయన చెప్పడు. ఇప్పుడు మనం చేసేది ఎట్లుంది? వియోగస్థః కురు కర్మాణి అన్నాం. వియోగస్థ అంటే భగవంతుడితో యోగించి చేయడం లేవరం. భగవంతుడితో దూరమై ఈ పని చేస్తున్నాం. కానీ ఏ పని చేయడానికైనా ఒకటి చాలా ఇంపార్టెంట్. ఏ పని చేయడానికైనా ఒకటి చాలా ఇంపార్టెంట్. ఏమది? అహంకారం. ఇప్పుడు నేను ఆ పని చేయడానికి నేను వస్తున్నా అంటే నేను చెయ్యగలను అనే ఒక ఐడియా ఉంటేనే కదా వాడు వచ్చేది. నేను వచ్చి చేసేటప్పుడు ఐ మేబీ ఏ ఫెయిల్యూర్. అక్కడ ఏమో ఆయన లోకేష్ రావయ్యా ఇట్లా నేను వస్తుంది సార్, అది ఇక్కడనే చెప్తాను నాకు రాదు సార్ అంటే. మీరు ఏ పని చేయడానికి వచ్చినా కూడా కారణం అహంకారం అంటే చెడు కాదు. ఇక్కడ ఐ కెన్ డూ దట్ వర్క్. ఐ కెన్ ఈవెన్ సాంబార్ చేయమంటే ఓకే చేస్తానంటే ఏంటి? అది ఇగో సేజ్ యూ కెన్ ప్రిపేర్ సాంబార్. అదర్వైజ్ షీ సేజ్ ఐ డోంట్ నో. షీ మే నాట్ మూవ్ అవుట్ ఆఫ్ ద చైర్. ఐ హ్యావ్ టు ప్రిపేర్ సాంబార్. అంతే కదా. ఇప్పుడు పేషెంట్ వస్తాడు, పోయి వాడిని చూడమంటే నేను పోతా. ఎందుకు? నా ఇగో సేజ్ ఐ కెన్ మేనేజ్ దట్ ఫెలో. కాబట్టి మీరు ఆ కర్మ చేసినప్పుడు మీరు మీ ఇగోతో అనుసంధానమై చేస్తున్నారు. సపోజ్ యువర్ ఇగో సేజ్ యూ కాంట్ డూ దట్ వర్క్, మీరు అసలు పోలేరు. అక్కడ పోరు. మీ మూమెంట్ ఆ పని దగ్గరికి మీరు పోవాలంటే ఇగో ఉండాలి. అంటే ఇగో చెడ్డది కాదు. ఇగో వల్ల ఈ పని లేదు. సో ఇగోతో అనుసంధానమయ్యే మనం చేసేది పని. సో ఇగోతో అనుసంధానమై పని చేసినప్పుడు ఈ పని నేను చెయ్యగలను అనుకునే అక్కడికి పోతున్నాను నేను. అంతే కదా. కానీ నేను అనుకొని పోతే ఆ పని మొదలు పెడితే పని నేను అనుకున్నట్టు కావచ్చు, కాకపోవచ్చు. ప్రతి పని నేను అనుకున్నట్టు కావచ్చు, కాకపోవచ్చు. నేను అనుకున్నట్టు అయితే ఇగో సాటిస్ఫాక్షన్. నేను అనుకున్నట్టు కాకపోతే ఇగో హర్ట్ అవుతుంది. సో ఐఎమ్ అన్హ్యాపీ. ప్రియము అప్రియం అయిపోయావు పని.
ఎప్పుడు వియోగస్థ కురు కర్మ. సో వియోగ అంటే ఇప్పుడు జీవితం అంతా కర్మలమయమే. జీవితం అంటే ఏం లేదు. వాట్ ఈజ్ లైఫ్? మై లైఫ్ ఈజ్ ఈక్వల్ టు 3,964 lakhs ఆఫ్ వర్క్. భగవంతుడు రాసేస్తాడు, ఇన్ని పనులు నీవు చేయాలి. భగవంతుడు రాయడు, వానికి పనిపాటు లేదా? మనమే రాస్తాం, నేను ఇన్ని పనులు చేస్తాను. ఒక లిమిట్ ఉంటుంది, 1 కోటి, 1,00,000, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ పనులు కాగానే నలుగురు ఎక్కేస్తారు మనం. నో డౌట్, దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఐఎమ్ టెల్లింగ్. ఇన్ని పనులు చేస్తాను. అంతేగాని ఏ మనిషి కూడా పుట్టినప్పటి నుంచి చనివాళ్ళు 10, 12 పనులు చేయడు. అవునా కానీ మీరే చూసుకోండి, లెక్క చేసుకోండి. పొద్దున్న లేచినప్పటి నుంచి ఎన్ని పనులు చేసిండు, అట్లా స్పాన్ ఆఫ్ 80 years ఎన్ని పనులు చేస్తుంది. అంతే ఆమె కరెక్ట్. ఒక 10 lakh 10 లక్షల పనులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పనులు ఉండొచ్చు. మా అటువంటి వాళ్ళు అయితే రొటీన్ పని ఉంటుంది. రిటైర్ అయిన పొద్దున్న ఏమైనా పండు తోముతాడు, ఆమె కాఫీ ఏదో ఇస్తుంది, న్యూస్ పేపర్ పట్టుకుంటాడు. న్యూస్ పేపర్ పట్టుకొని కూర్చున్నా, ఇంకెవరైనా పని లేని వాడు ఇంకొకడు వస్తే న్యూస్ పేపర్ ముచ్చట్లాడతాడు కొంతసేపు, ఒక 10 రౌండ్లు కొడతాడు. మాదండి రొటీన్ వర్కే. దిస్ ఈజ్ ఏ రొటీన్ వర్క్. మీకు అట్లా కాదు, వెరైటీ ఆఫ్ వర్క్. ఎందుకంటే బికాజ్ యూఆర్ ఏ లైవ్లీ మ్యాన్ అండ్ యూఆర్ ఏ ఎంగేజ్. అవునా కదా? ఈ రొటీన్ పనులు చేసినప్పుడు మనం మనాటన వస్తాయి, ఒక్కసారి లైఫ్ బోర్ అవుతుంది. వెరైటీ ఉండాలి. అవునా కదా? ఈ రొటీన్ పనులు ఉంటే ఏందమ్మా మార్నింగ్స్ పోదామా మ్యాట్ సమ్ చేంజ్, వీ వాంట్ సమ్. సో ఇక్కడ ఆ విషయం కాదు నేను చెప్పదలుచుకుంది. జీవితంలో నీ 1,00,000 పనులు చేసినాక నీ లైఫ్ ఎండ్స్ అని మనం రాసుకొని వచ్చినప్పుడు నీ 1,00,000 పనులు 1,00,000 ఆపర్చునిటీస్ భగవంతుడు నీకు ఇచ్చిండు. 1,00,000 ఆపర్చునిటీస్ అన్నమాట టు రీచ్ హిమ్. సో ఎవ్రీ వర్క్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు రీచ్ ద డివినిటీ. ప్లీజ్ రిమెంబర్ దిస్. అసలు ఈ ప్రిన్సిపల్ ఫర్మ్గా మన మైండ్లో ఉండాలి ఎప్పుడు, ఇంకా అసలు కదలకూడదు. అప్పుడు ఏమైతుంది, మీకు ఏ పని వచ్చినా కూడా ఓ ఈ పని ద్వారా నేను డివినిటీని చేరేది ఎట్లా అనే ఆలోచన చేసుకొని, కానీ ఈ పని ద్వారా నా ఈగో సాటిస్ఫాక్షన్ ఎట్లా కాదు, ఇప్పటివరకు మనకున్న ఈ పని ద్వారా నేను డివినిటీని ఎట్లా చేరాలి అని అట్లా ఆలోచించుకొని పనిచేయాలి. అట్లా ఆలోచించకుండా ఇంకా చేసుకోవచ్చు. భగవంతుడు నాకు ఈరోజు ఈ పని ఎందుకు ఇచ్చిండు? ఆయనకు తెలివిలేనోడేం కాదు, ఈజ్ అన్ ఇంటెలిజెంట్ ఫెలో. ఏదో కారణంతో ఇచ్చిండు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు ఈ పని ఇచ్చిండు, ఈ పని చేయగల సామర్థ్యం ఇచ్చిండు, కాబట్టి నేను ఈ పని చేస్తున్నా. ఈ పని ద్వారా నేను ఆయనను ఎలా చేరాలి అనే ఐడియాతో మనం పనిచేయాలి. సో హియర్ ఆఫ్టర్ ఏమొచ్చినా లైఫ్లో ఎవ్రీథింగ్ మే నాట్ బి ప్లెజెంట్ టు యూ. ఒక డేలో 24 అవర్స్లో ఒక 20 పనులు మీరు చేస్తే 10 ప్లెజెంట్ కావచ్చు, 10 అన్ప్లెజెంట్ కావచ్చు. మన క్వశ్చన్ ప్లెజెంట్ అన్ప్లెజెంట్ అది మన దృష్టిలో మనం వేసుకుంది. భగవంతుని దృష్టిలో అన్నీ ప్లెజెంటే, అన్నీ. సో అది ఎవరి వాటికి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందంటే ఎవ్రీ వర్క్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు రీచ్ యూనిటీ. ప్లీజ్ రిమెంబర్ దిస్ బేసిక్ ప్రిన్సిపల్. మనకేమైపోయిందంటే ఒకరోజు చేసే పనులలో కొన్ని పనులే డివినిటీ చేర్చే పనులు అని మనం ఒక దురభిప్రాయంలో ఉన్నాం. దురభిప్రాయం మంచి కాదు. పొద్దున నేను కళ్ళు మూసుకుంటే ఇదే నన్ను డివినిటీకి చేరుస్తుంది మనం అనుకుంటున్నాం. పూజ చేస్తే ఇదే నన్ను డివినిటీకి చేరుస్తుంది అనుకుంటున్నాం. గుడికి ప్రదక్షిణ చేస్తే ఇది నన్ను డివినిటీకి చేరుస్తుందని అనుకుంటున్నాం. వేరే పనులు నన్ను చేరుతావు. వీఆర్ థింకింగ్ లైక్ దట్. అవునా కదా? సో ఏ స్పిరిచువల్ పర్సన్ షుడ్ నాట్ బి లైక్ దిస్. ప్రతి పని కూడా భగవంతుడి పూజే అనుకోవాలి. సో ఇక్కడ నీకు పూజ అనేది ఒక చాలా మంచిది అని ఒక థాట్ పడిపోయింది మైండ్లో. కాబట్టి ప్రతి పని కూడా పూజ అనుకోవాలి. దాన్ని వర్క్ షుడ్ చేంజ్ ఇంటూ వర్షిప్. అంటే మాటలు బాగా చెప్తాం కానీ ఎక్కడ మనకు వర్షిప్ ఈజ్ డిఫరెంట్, వర్క్ ఈజ్ డిఫరెంట్. వర్క్ షుడ్ బి చేంజ్ టు వర్షిప్. వర్క్ షుడ్ బి చేంజ్ టు వర్షిప్. వెన్ విల్ ఇట్ చేంజ్? నీ యాటిట్యూడ్ మారాలి. ఈ భగవంతుడు ఈ పని నాకు వై అది
అవును కదా. అరే ఈ తలలో పచ్చిన పోయి పై విరిగిపోయింది, ఏంది తలకాయ నొప్పి, అరే ఇది పోయింది, 20 మందికి నీళ్లు రావు, let me use, I know some fellow will call him, we have done, all of them got water, they are all happy. So you should be happy when people around you are happy. Live for the sake of, for the happiness of others. ఇది అందరికొద్దు, స్పిరిచువల్ సాధకునికి. So there is a difference between an ordinary man and a spiritual man. Ordinary person lives for his happiness. That is routine. If ordinary person కు పోయి నీ పని వల్ల నువ్వు పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసే పని వల్ల ఇతరులకు ఆనందం ఉండాలంటే ఏదైపించో, పీపుల్ విల్ లాఫ్ అట్ యూ. అందుకే మెనీ పీపుల్ డోంట్ కమ్ హియర్. బట్ ఏ స్పిరిచువల్ సాధకుడు ఎట్లుండాలి, నా పని వల్ల నాకు కొంచెం శ్రమ అయినా పర్వాలేదు, నలుగురికి ఉన్న బాధ తీరాలి, నలుగురి ముఖంలో ఆనందం రావాలి. దట్ యు షుడ్. అందుకే స్పిరిచువాలిటీని ఏమన్నారు, డూయింగ్ దిస్ డూయింగ్ దట్. ఇది పొద్దున మెడిటేషను, సాయంత్రం క్లీనింగు, మధ్యాహ్నం పూజ, బుధవారం నాడు విష్ణు సహస్రనామం అదే. స్పిరిచువాలిటీ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అన్నది. వే ఆఫ్ లైఫ్ అంటే నీ జీవన విధానమే స్పిరిచువాలిటీ. జీవన విధానం అంటే జీవితంలో చేసే ప్రతి పని కూడా జీవన విధానమే కదా. యాటిట్యూడ్ నీ జీవన విధానం. స్పిరిచువాలిటీ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అన్నాడు. కానీ స్పిరిచువాలిటీ అంటే దీస్ 3 things ఆర్ స్పిరిచువాలిటీ, అదర్ థింగ్స్ ఆర్ నాన్ స్పిరిచువాలిటీ అనలే. స్పిరిచువల్ పర్సన్కు ప్రతిదీ కూడా స్పిరిచువాలిటీ. నువ్వేం చేసినా కూడా ఇట్ షుడ్ బి స్పిరిచువల్, ఇట్ షుడ్ నాట్ బి రిచువల్. మనం రిచువల్ చేసేది. రిచువల్ అంటే కొన్ని కర్మలు. రిచువల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్పిరిచువల్. రిచువల్లో ఉన్నవాడు ఏం చేస్తాడు, పొద్దున అరగంట రిచువల్, సాయంత్రం 5 నిమిషాలు రిచువల్, అంతే కదా ఇదివరకు మీరు చేసింది. మిగతా టైం బీ హ్యాపీ, ఎగో సాటిస్ఫాక్షన్కు పనులు చేస్తున్నా లేదు. దట్ ఈజ్ రిచువల్. పొద్దున లేక నేను పూజ చేయాలి, సంధ్యావార్తలు అంతా చేయాలి, అలా సాయంత్రం కూడా చేయాలి. ఈ అన్ఫార్చునేట్లీ స్పిరిచువాలిటీ ఏంది, ది వే ఆఫ్ లైఫ్ అంటే ఇది న్యూసెన్స్. ఇది దినమంతా అట్లనే ఉండాలి. పొద్దున 1 అరగంట నేను చాలా మంచోడిగా ఉంటా, సాయంత్రం కూడా 1 అరగంట మంచోడిగా ఉంటా, మిగతా అప్పుడు నా పాటికి నేను ఉంటాను. అంటే యూఆర్ హ్యాపీ. దట్స్ వై మెనీ పీపుల్ దే లవ్ రిచువల్. దే డోంట్ లైక్ ఇట్. అన్ఫార్చునేట్లీ స్పిరిచువాలిటీకి వచ్చిన మనం కూడా స్పిరిచువాలిటీని రిచువల్ చేసినాం. చేసినా లేదా మీరు? పొద్దున 1 గంట మెడిటేషను, సాయంత్రం 1 గంట క్లీనింగ్, 1 గంట క్లీనింగ్, సరే సమ్ యూనివర్సల్ ప్రేయరు పెట్టే అదంటే అంతే కదా. సో ఇట్ ఈస్ ఎ డిస్గ్రేస్ బికాజ్ యూ హ్యావ్ మేడ్ స్పిరిచువల్ ఇంటూ రిచువల్. లాభం లేదు. నువ్వు ఇదివరకు రిచువల్లో ఉన్నావు. ద వే ఆఫ్ యువర్ రిచువల్ things have changed. Once upon a time you are doing worship to the god one putli, ఒక ఐడల్ పెట్టుకొని చేస్తుంటే ఇప్పుడు నీ లోపల ఉందని చూస్తున్నావు. అది లాభం లేదు. వే ఆఫ్ లైఫ్ చేంజ్ కావాలి. స్పిరిచువాలిటీ, యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ లైఫ్ చేంజ్ చేయాలి. నువ్వు మెడిటేషన్ చేసినప్పుడు నాన్ మెడిటేషన్ టైంలో నీ ప్రయారిటీస్ ఇన్ యువర్ లైఫ్ షుడ్ చేంజ్. అందుకే మిమ్మల్ని అడిగిన, ఇదివరకు డబ్బు సంపాదించాలి అవి ఉంటే, ఇప్పుడు దాంట్లో ఇప్పుడు నాకు ఆ మైండ్లో అది లేదు అంటే సమ్ చేంజ్ ఇస్ దేర్. దట్ చేంజ్ షుడ్ బి దేర్. ఆ చేంజ్ లేకుండా లాభం. ఇప్పుడు మీకు పాయింట్ అవుతుంది. కాబట్టి యోగస్థః కురు కర్మాణి అంటే భగవంతుడితో యోగించి పని చేయాలి. అంటే ఎందుకు చేయాలి అని వస్తుంది క్వశ్చన్. ఎందుకంటే కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అంటే ఇది. బికాజ్ కాన్స్టెంట్లీ యూ కాంట్ అవాయిడ్ వన్ థింగ్ ఇన్ దిస్ లైఫ్, దట్ ఈస్ వర్క్. రౌండ్ ద క్లాక్ యూ హ్యావ్ టు వర్క్. నైకశ్చిత్ క్షణమపి, ఈవెన్ ఎ మినిట్ ఆల్సో యూ కాంట్ అవాయిడ్, యూ హ్యావ్ టు వర్క్. దెన్ గాడ్ హ్యాస్ గివెన్ సచ్ ఎ నైస్ ఆపర్చునిటీ టు యూ. ఏం లేదు, యోగస్థ కీప్ గాడ్ ఆల్సో. నాలోని భగవంతుడు ఈ పని చేయిస్తున్నాడు అనుకో, అయిపోయి ఫినిష్. యోగస్థ కురు. ఇంతసేపు ఏమనుకున్నాం, నాలోని ఇగో ఈ పని చేయిస్తుందని అనుకుంటున్నాం.
ఈగోను పక్కకు తీసి ఆ ఈగో ప్లేస్లో భగవంతుడు. పని అదే దెర్ ఇస్ నథింగ్ దేర్. నాలో ఉన్న భగవంతుడు నా ద్వారా ఈ పని చేయించు. ఫస్ట్ అథాట్ నేను ఈ పని చేస్తున్నాను, ఫస్ట్ స్టేట్. దానికి చదువుకునేది అవసరం లేదు, వేర్ ఎక్స్పర్ట్స్. నేనే ఈ పని చేస్తున్నా, నేను లేకుంటే ఈ పని కాదు, అది ఈగో. నాలోని భగవంతుడు నా ద్వారా ఈ పని చేస్తున్నాడు. ఈగో 50% కట్ అయింది, టోటల్ పోలే. కానీ కట్ ఫస్ట్ అట్లా వీ హ్యావ్ టు కమ్ లైక్ భగవంతుడు ఎందుకో ఈ పనిని నా ద్వారా ఈ క్షణంలో చేయిస్తున్నాడు. అక్కడ ఏదో మోటివ్ ఉంటుంది ఆయనకి, ఏం లేకుండా చేయించాడు. అది యోగస్థ గురుకర్మ. ఆ యాటిట్యూడ్తో మనం కొన్ని రోజులు ఉంటే ఇగో అనేది స్లోగా తగ్గుతూ పోతే అల్టిమేట్లీ యూ విల్ గో టు ఎ స్టేట్ దట్ భగవంతుడే పని చేస్తున్నాడు అనే స్టేట్కు పోతాం. ఆ స్టేట్ ఎట్లుందంటే ఈ టుడే యూ కాంట్ ఇమాజిన్. ఎందుకంటే నేనే చేస్తున్నాను స్టేట్లో ఉన్న మనకు ముందు నాలోని భగవంతుడు చేస్తున్నాడని ఎక్కడ అనుకుంటాం? అప్పుడప్పుడు అనుకుంటాం. టేబుల్ మీద కూర్చొని భోజనం చేసినప్పుడు నాలోని భగవంతుడు ఏదో శ్లోకం, నేను నిద్రపోతాను, ఏదో నాలోని బ్రహ్మ తింటున్నాడు, అది బ్రహ్మ, ఇది బ్రహ్మ, అది బ్రహ్మ, ప్లేట్ బ్రహ్మ, చెంచా బ్రహ్మ, ఏదో శ్లోకం చెప్తే వితౌట్ అండర్స్టాండింగ్. అక్కడే కాదు, ప్రతిదీ కూడా యోగతో ఈ 3 స్టెప్స్ ఉన్నాయి. కన్నా నేనే చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేనే చేస్తున్నాను, నాలోని భగవంతుడు నా ద్వారా చేయిస్తున్నాడు, సంథింగ్ బెటర్. అట్లా కొన్ని రోజులకు చేస్తూ పోతే లేటర్ ఆయనే చేస్తున్నాడనే ఫీలింగ్ మీకు వస్తుంది. అప్పుడు మీరు ఉండరు, ఆయనే చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నా సార్ అని అంటారా? నేను ఏ పని చేయడం లేదని నాలోని భగవంతుడే అంతా చేస్తున్నాడు అంటే అట్లా అనుకోవడం లేదు సార్. అప్పుడు మీరు ఎట్లుంటారు? ఇట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్. అటు వాళ్ళు చేసే పనులు ఎట్లుంటాయో మనకు తెలియదు. వి కాంట్ ఈవెన్ ఇమాజిన్. యోగస్థ కురు కర్మ. సో కర్మ ఇస్ వెరీ సింపుల్. కేవలం దాని ద్వారా మనం లిబరేషన్ పొందగలం. కాబట్టి దానికి నువ్వు చేసే పనిలో మార్పు అవసరం లేదు. నువ్వు చేసే పనిలో మార్పు అవసరం లేదు. మనం పనిలో మార్పు కలిగిస్తుంది. అంటే రొటీన్గా చేసే పనులు కాకుండా పనిలో మార్పు అంటే ధ్యానం అనేది చాలా మంచి కర్మ, క్లీనింగ్ అనేది మంచి, వేరే కర్మలు లాభం లేదు. అది రొటీన్ వర్క్. రొటీన్ వర్క్ కాదు అది కూడా. ఆ రొటీన్ వర్క్ నువ్వు పర్ఫెక్ట్గా చేయడానికి ఈ ధ్యానం షుడ్ హెల్ప్ యూ. ధ్యానము అనేది కేవలం ఒక సాధన, అంతే కదా? ఇది ఒక సాధన. ఈ సాధన వల్ల నీ మానసికంగా మనస్సులో మార్పు కలిగి, మానసిక పరివర్తన కలిగి, ఇతర పనులను నీవు తెలివిగా చేయడానికి ఇది. సో యోగస్థః కురు. ఇది చేయడానికి నీకు ధ్యానం విల్ హెల్ప్. ఇతరమైన రిచువల్స్ ఇదివరకు మీరు చేసిన విల్ నాట్ హెల్ప్. ఎందుకు అంటే నీ మైండ్ చేంజ్ కావాలి, నీ యాటిట్యూడ్ ఆఫ్ ద మైండ్ చేంజ్ కావాలి, అంతే కదా? సో మైండ్ చేంజ్ కావడానికి 2 ఉంటాయి. ఒకటి ఈగో, ఒకటి డివినిటీ. అంటే నువ్వు భగవంతుడు నమ్మకుండా ఈగో వల్లే కదా నువ్వు పని చేస్తున్నావు. ఈగో వల్లే నువ్వు పని, ఆ ఈగో నీకు చెప్పాలి నువ్వు చేయడం లేదు, సమ్ సూపర్ హ్యూమన్ పవర్ చేస్తుంది అని. అది చెప్పగలిగితే నువ్వు మారచ్చు. అంటే భగవంతుడు లేడు అని నువ్వు ఒక నాస్తికుడు అయినా కూడా ఈ రిచువల్స్లో అంతా ఈగో ఇద్దే. మీ పాయింట్ అర్థమైంది? ఈగో నేను చేస్తున్నా, నేను చాలా మంచి పని చేస్తున్నా, దానివల్ల నీ మనస్సులో మార్పు కలగదు. సో ఈగో కాంట్ చేంజ్ ద నేచర్ ఆఫ్ యువర్ మైండ్. ఈగో కాంట్ చేంజ్ ది నేచర్ ఆఫ్ యువర్. ఇది కాంప్లికేటెడ్ కానీ ట్రై టు అండర్స్టాండ్. వై? బికాజ్ ఇట్స్ a part of the mind. Because it is a part of the mind. ఒకటి, ఈగో has no separate existence of itself without the mind. ఈగో అంటే ఏంటి? అహంకారం. అహంకారానికి ఒక అడ్రస్ లేదు. అహంకారం ఎప్పుడు 3 తిరుగుతుంటుంది. ఒకటి మనస్సు, ఒకటి బుద్ధి, ఒకటి చిత్తము.
అహంకారం అంటే ఏంది, ఈగో అంటే ఏంది, నేను ఈ పని చేయాలనుకుంటున్నా సార్, చేయాలన్నా వద్దా ఆలోచన చేస్తున్నా, ఇది చేయాలన్నా అది చేయాలన్నా ఐ హ్యావ్ నాట్ ఎట్ కమ్ టు కంక్లూజన్. నాకు అట్లా అనిపిస్తున్నా సార్, ఇది చేస్తే బాగుంటుందా అది చేస్తే బాగుంటుందా ఎట్లా అంటే ఐ హ్యావ్ నాట్ ఎట్ డిసైడెడ్. అప్పుడు నీ అహంకారము మనస్సుతో అనుసంధానమైంది. ఈగో హ్యాస్ బికమ్ మైండ్. నేను తీవ్రంగా దీని గురించి ఆలోచించిన, నలుగురు పెద్దలతో కూడా సంప్రదించిన, వాళ్ళు ఇట్లా చేస్తేనే బాగుంటుంది అన్నారు. కాబట్టి ఐ హ్యావ్ డిసైడెడ్, నేను ఈ విధంగానే చేస్తా. అర్లియర్ ఐ వాజ్ ఇన్ డిలేమా, నౌ ఐ హ్యావ్ డిసైడెడ్, ఐ హ్యావ్ టేకెన్ ఎ ఫైనల్ డెసిషన్. నేను ఇప్పుడు ఒక ఫైనల్ డెసిషన్ తీసుకున్నాను అంటే అప్పుడేంటి, అప్పుడు అహంకారం నేను అనేది బుద్ధితో అనుసంధానం, అంతకుముందు నేను అనేది మనస్సుతో అనుసంధానం. నేను ఇంతకుముందు కన్ఫ్యూజన్లో ఉంది సార్, అట్లా ఆ పని చేయాలన్నా ఈ పని చేయాలన్నా ఒక 5-6 ఏళ్ల కింద ఆ పని చేసినప్పుడు నాకు ఇట్లా అయిందండి. కాబట్టి నా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఐ హ్యావ్ కమ్ టు ఏ కంక్లూజన్ దట్ ఐ విల్ డూ దిస్ వర్క్. నా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా అన్నప్పుడు ఈగో చిత్తమైంది. చిత్తం అంటే ఏం కాదు, ఇది ఓన్లీ ఏ మెమరీ బాక్స్. నీ గత సంస్కారాలు గత చర్యలన్నీ స్టోర్ అయి ఉంటాయి. అవి అప్పుడప్పుడు ఈగోకు డౌట్ వస్తే అక్కడికి పోయి అడుగుతుంది, కన్సల్ట్ చేస్తుంది. ఈగో కానీ బుద్ధి కానీ కన్సల్ట్ చేస్తుంది దాన్ని, అది మనసుకు ఇస్తుంది అన్నమాట. ఈ పాయింట్ అర్థమైంది. సో అప్పుడు ఈగో చిత్తమైంది. సో ఇక్కడ విషయం ఏమి, ఉన్నవి 3 స్థిరం, మనస్సు బుద్ధి చిత్తం. వాటినే మెడికల్ టర్మ్స్లో ఏమన్నారు, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే మనస్సు, ఎరుకలో ఉన్నది. సబ్ కాన్షియస్ మైండ్ అంటే అంత ఎరుక లేదు, మొత్తం ఎరుక లేని స్థితి కూడా కాదు. సబ్ కాన్షియస్, కాన్షియస్ అన్నాడు కదా, సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ బుద్ధి, అన్కాన్షియస్ మైండ్ ఈజ్ చిత్తం. అంటే ఆ ఎరుకలో లేదు నీకు, దాంట్లో ఎన్నో ఉన్నాయి సంస్కారాలు, కానీ నీ ఎరుకలోకి రోజు రావు. 10 ఏళ్ల కింద నువ్వు ఒక రైల్లో ఒక వ్యక్తితో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ప్రయాణం చేసినావు, యు ఆర్ వెరీ క్లోజ్. నువ్వు ఢిల్లీలో దిగినావు, ఆయన దిగిండు, అయిపోయింది. నువ్వు ఆయనను మర్చిపోయినావు, ఆయన నిన్ను మర్చిపోయిండు. రోజు అయితే ఆయనను తలుచుకోవు నువ్వు. 10 ఏళ్ళు అయినాక ఎక్కడో బొంబాయిలో కలిసిండు, అరే మిమ్మల్ని ఎక్కడో చూసినారు అన్నీ రిపీట్ చేస్తావు. అక్కడ ఛాయ్ తాగినాం, ఇక్కడ తిన్నాం అని అన్నీ రిపీట్ చేస్తావా లేదా? అది ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి రోజు అనుకుంటున్నావు, రోజు చదువుతున్నావా పరికరం? సో దేర్ ఆర్ స్టోర్డ్, బట్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ థింగ్. దట్ ఈస్ చిత్త, దట్ ఈజ్ అన్కాన్షియస్. అన్కాన్షియస్ మైండ్ అంటే సబ్ కాన్షియస్ మైండ్ అంటే బుద్ధి, కాన్షియస్ మైండ్ అంటే మన. సో ఈగో ఈ 3 తిరుగుతుంది. ఈగో ఈ 3 తిరుగుతుంది. ప్లీజ్ రిమెంబర్ దట్. ఈగో ఈ 3 తిరుగుతుంది. మనం చేసే బాహ్యమైన పూజలంతా కాన్షియస్ మైండ్తో చేస్తున్నాం, అవునా కదా? నేను పూజ చేస్తున్నా, నేను కొబ్బరికాయ కొట్టాలి, దీపంలో నూనె అయిపోయింది. యు ఆర్ అవేర్ ఆఫ్ ద థింగ్స్ త్రూ అవుట్ ది పూజ. యు ఆర్ డూయింగ్ విత్ యువర్ కాన్షియస్ మైండ్. whereas you are doing your meditation with subconscious mind. Please remember this thing, చాలా ఇంపార్టెంట్. నువ్వు మెడిటేషన్లో నీకు తెలియదు, you are doing your meditation with your subconscious mind, not with the conscious mind. To begin with you are starting. నేను ఇప్పుడు మెడిటేషన్లో కూర్చోవాలి. ఒకసారి కూర్చున్నాక స్లోలీ యు ఆర్ మెడిటేటింగ్ విత్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. బుద్ధితో మెడిటేషన్ చేస్తుంది. అంటే నీ బుద్ధి భగవంతుడితో అనుసంధానం అవుతుంది. మనస్సు ఇక్కడ తిరుగుతుంటుంది, కోరికలతో తిరుగుతూనే ఉంటుంది. అర్థమైంది? బుద్ధి అనుసంధానం. ఎందుకంటే రావాల్సిన మార్పు బుద్ధిలో, ఇక్కడ మార్పు వస్తే అది సెటరైట్ అవుతుంది. ఈ పాయింట్ తెలుసు ప్లీజ్. సో రిచువల్స్ ఆల్వేస్ యూ డూ విత్ యువర్ కాన్షియస్ మైండ్, వేర్ మెడిటేషన్ యూ ఆర్ డూయింగ్ విత్ యువర్ సబ్ కాన్షియస్. ఫైనల్ స్టేజ్ టోటల్లీ అది తను మర్చిపోతుంది. అది మనకి ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్. కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్ డివినిటీతో అనుసంధానం అయింది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ గురువుతో అనుసంధానం అయింది. కాబట్టి మెడిటేషన్ టైంలో ది గురువు విల్ వర్క్ ఆన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్.
హీ విల్ నాట్ వర్క్ ఆన్ యువర్ కాన్షియస్ మైండ్, హీ ఈజ్ వర్కింగ్ ఆన్ యువర్ సబ్ కాన్షియస్, అంటే బుద్ధి మీద పనిచేస్తుంది. కాబట్టి మనకు మెడిటేషన్లో ఎన్నో ఆలోచనలు వచ్చినాయి, డోంట్ వరీ అంటాడు బాబూజీ, ఏమంటాడు, అవన్నీ ఆలోచనలు పోతున్నాయి, డోంట్ వరీ అబౌట్ దట్ థింగ్, దట్ ఈస్ ది వర్క్ ఆఫ్ కాన్షియస్ మైండ్, యూ ఆర్ డూయింగ్ విత్ సబ్ కాన్షియస్, ఐ ఆమ్ వర్కింగ్ ఆన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, వై ఆర్ యూ బాదర్డ్, సబ్ కాన్షియస్ మైండ్ చేస్తాడు. కాబట్టి మెడిటేషన్ చేసాము, డోంట్ వరీ అని చెప్తున్నా మీకు. సో ఇవన్నీ అయిపోయింది. కాబట్టి ఈగోకు ఒక సపరేట్ అడ్రస్ లేదు, అసలు ఈగో అనేది లేదు. ఇట్ ఈజ్ మూవింగ్ ఇన్ దీస్ త్రీ థింగ్స్, సమ్ టైమ్ మనసు, సమ్ టైమ్ బుద్ధి, సమ్ టైమ్ చిత్తం. కాబట్టి ఏమీ లేని ఈగో మనస్సును కాదు అని పోలేదు అని చెప్తున్నా నేను. దట్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు ఇంప్రెస్ అప్. సో ఈగో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేయడం మనస్సు ఒకటి, డివినిటీ. కాబట్టి యోగస్థ కురు కర్మ అనేది మనస్సు భగవంతుడితో అనుసంధానం చేసి చేయాలి ఏ పనైనా. అప్పుడు ప్రతి పని వర్క్ విల్ బికమ్ వర్షిప్. వర్షిప్ అంటే ఏమిటి? మన దగ్గర వర్షిప్ అంటే భగవంతుడితో అనుసంధానం కావడమే వర్షిప్, అంతే కదా? భగవంతుడితో అనుసంధానం కావడమే వర్షిప్. వర్క్ హ్యాస్ చేంజ్ టు వర్షిప్ అంటే అదే. కాబట్టి యోగస్థ కురుకర్మాన్ని చేసినప్పుడు నువ్వు చేసిన ఏ పనైనా పూజగా మారిపోయా. పూజ అని సపరేట్ దేవాలయంలో పోయి మొగటం కట్టుకొని పోయే అవసరం లేదు. నువ్వు ఏ పని చేసినా ఇట్ చేంజెస్ టు పూజ. సో పూజ అంటే భగవంతుడికి దూరమైన నీవు భగవంతుడితో అనుసంధానం కావడమే పూజ. సో ప్రతి పని ద్వారా డ్యూరింగ్ దట్ పార్ట్ వెన్ యూ ఆర్ వర్కింగ్ యూ షుడ్ మేక్ గాడ్ టు వర్క్ ఆన్ యూ, అంతే కదా? వర్షిప్. ఇప్పుడు మన మెడిటేషన్లో ఎట్లయితే డివినిటీని మైండ్ బుద్ధి మీద పనిచేస్తుందో ఆ ప్రకారంగా మనం చేయాలి. సో నీవు యోగస్థ కురుకర్మాణి స్టేట్లో పోయినప్పుడు యు ఆర్ నాట్ మెడిటేటింగ్ ఫర్ 1 hour, యు ఆర్ మెడిటేటింగ్ రౌండ్ ద క్లాక్. 24 hours యు ఆర్ మెడిటేటింగ్. 1 hour మెడిటేషన్లోనే ఇన్ని చేంజెస్ వస్తే 24 hours మెడిటేషన్లో ఎంత చేంజ్ రావాలి? ఒక నెల లోపల నీలో మార్పు వస్తుంది, గ్యారెంటీగా వస్తుంది. కాబట్టి యోగస్థ కురు కర్మ అనే పదాన్ని పెట్టి అది మన జీవితంలో ప్రతి పనిలో కూడా మనము అన్వయించుకోవాలి. అంటే భగవంతుడితో అనుసంధానమైతే అది ఒకటి. లేదా యోగస్థ కురు కర్మాణి అంటే భగవంతుడితో అనుసంధానం కావడానికి కురు కర్మాణి అంటే డూ ది వర్క్. వై? టు బికమ్ యోగస్థ అంటే భగవంతుడితో కలవడానికి చెయ్యి. భగవంతుడితో కలిసి చేయంటే ఎఫర్ట్ పెట్టాలి. లేదంటే దాన్ని ఈ విధంగా చెప్పాలంటే కురు కర్మాణి, డూ ది వర్క్. ఎందుకు చేయాలి? భగవంతుడితో యోగించడానికి. భగవంతుడితో యోగించడానికి నేను పనిచేస్తాను. ఐదర్ దట్ కెన్ బి రిజల్ట్ ఆర్ దట్ షుడ్ బి ది వే ఆఫ్ పర్సన్. కాబట్టి ఈ యాటిట్యూడ్ రావడానికి మనకు మన మెడిటేషన్ అనేది హెల్ప్ చేయాలి. కాబట్టి మనం మెడిటేషన్ ద్వారా మారినామా లేదా అని మనకు చెప్పడానికి ప్రతి పని చెప్తుంది అంటున్నా. ఎవరో ఒక ఆయన వచ్చి మీరు చాలా మారిండ్రు సార్ ఏం చెప్పద్దు, మనం చేసే ప్రతి పని చెప్తుంది. ఎవ్రీ వర్క్ ఈజ్ అ మిర్రర్ టు షో యూ యువర్ ప్రోగ్రెస్. ఈ పనిలో నేను ఎట్లా ప్రవర్తించినా, ఈ పనిలో నేను ఎట్లా ప్రవర్తించిన. సో ప్రతి పని కూడా ఒక దర్పణంలాగా నీ ప్రగతిని నీకు సూచిస్తుంది. ఒక కొత్తోడు ఎవ్వరొద్దు. దట్ మీన్స్ వర్క్ షోస్ హౌ యు ఆర్ ప్రోగ్రెసింగ్. యువర్ వర్క్ షోస్ హౌ యు ఆర్ ప్రోగ్రెసింగ్ స్పిరిచువల్లీ. అంటే నీ యాటిట్యూడ్ టువర్డ్స్ ద వర్క్ను బట్టి యూ కెన్ అసెస్ యువర్ సెల్ఫ్. బట్ అల్టిమేట్లీ ఇన్నిటికీ కంక్లూజన్ ఏమైపోయా? మెడిటేషను ఏ సాధన చేసినా కూడా తెలివిగా అల్టిమేట్లీ పని చేయడానికి. అదే. సో ఇదే కృష్ణుడు ఇప్పుడు ఇంత చెప్పిన కచడ అంతా చెప్పింది అల్టిమేట్లీ ఏంది? లాస్ట్ శ్లోకమో భగవద్గీత. ఎత్ర యోగీశ్వరో కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర అన్నాడు. కానీ కమండలధర అనలే, మెడిటేషన్ ధర అనలే, కుర్చీలు కళ్ళు మూసుకున్నాడంటే ఎత్ర పార్థో ధనుర్ధర అన్నాడు. అంటే క్షత్రుడైన అర్జునునికి నిత్యకర్మ ధనస్సును ధరించి యుద్ధం చేయడం ఆ నిత్యకర్మ. ఇది నిత్యకర్మ. ఆ కర్మ చేయాలంటే అదేంటి? మొదట అర్జునుడు చెప్పలే ఎత్ర యోగీశ్వరో కృష్ణో,
ఎత్ర పార్థో చాలా ఇంపార్టెంట్. ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ డూ ద వర్క్. ధనుర్ధర అంటే ఈ రొటీన్ పని చేయడానికి, పర్ఫెక్షన్ ఇవ్వడానికి కృష్ణుడు మొత్తం 18 చాప్టర్ 701 శ్లోకాలు అంతే. అంటే తెలివిగా పని చేయడం నేర్పించిండు అర్జునునికి. తెలివి లేకుండా పని చేసిన కాబట్టి విషాదంలో మునిగిన వాడు. అంతే కదా, తెలివిగా పని అంటే తెలివిగా పని చేయడానికి భగవద్గీత చదువుకోవాలి వాళ్ళు. అర్థమైందా? సో తెలివిగా ఎప్పుడు పని చేయగలం అనేది వస్తుంది మళ్ళా. చాలా ఇంపార్టెంట్. తెలివిగా ఎప్పుడు పని చేయగలము అంటే మనం పార్థులమైనప్పుడు. ఎత్ర పార్థో అన్నాడు. ఎత్ర అర్జును అనలే, ఎత్రో కిరీటి అనలే, ఎత్ర మహాబాహు అనలే, ఎత్ర సవ్యసాచి అనలే. అర్జునునికి చాలా ఉన్నాయి పేర్లు. వాళ్ళ అమ్మకి ఇంకా పనిపాటు ఉండలేదేమో ఆ రోజుల్లో. ఒక 30 పేర్లు. ఎత్ర పార్థు అని. పార్థుడు అంటే పృథ యొక్క కొడుకు పార్థుడు. కుంతి యొక్క మొదటి పేరు పృథ. ఇద్దరు చెప్పిరైనా సార్, అలా రిపీటే. కుంతి యొక్క మొదటి పేరు పృథ. శూరసేన మహారాజు బిడ్డ ఆమె. ఆమె అన్న పేరు వసుదేవుడు, దేవకి భర్త, కృష్ణుని నాయన. అందుకే కృష్ణుడు అత్త మేనత్త ఈమె పృథ. ఆమెకి 8 ఏళ్ళప్పుడు ఈ శూరసేనుడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, కుంతి భోజుడు అని. పిల్లలు లేరయ్యా, నాకు మీ పిల్లలను దత్తత ఇస్తామంటే ఈ 8 years గర్ల్ను వాళ్ళ ఆయనతో పోయి ఉండాలి, ఆయన పిల్లలు లేరు, నిన్ను దత్తత ఇస్తానంటే సెకండ్ క్వశ్చన్ అడగదు, ఓకే అని వెళ్ళిపోతుంది. అంటే తన బిలాంగింగ్స్ను, తన అన్నిటినీ ఏదాన్ని కేర్ చేయకుండా షీ విల్ గో అండ్ గెట్ అడాప్టెడ్. ఆయన అడాప్ట్ చేస్తుంది. ఎప్పుడు చిన్న 2 నెలల పిల్ల, 3 నెలల పిల్ల అంటే ఓకే. అప్పుడు 8 years గర్ల్ అంటే షీ ఈజ్ అవేర్. అంటే ఆ త్యాగబుద్ధి మనలో రావాలి. మన పరిసరాల మీద అటాచ్మెంట్ లేనిది కాబట్టి అటువంటి ఆమె పృథ. అటువంటి ఆమె కొడుకు కాబట్టి పార్థుడు. కాబట్టి భగవద్గీతలో ప్రతి శ్లోకంలో వేరేవేరే అర్జునుడిని మెన్షన్ చేసినప్పుడు ఆ నేముకు ఆ శ్లోకానికి కనెక్షన్ ఉంది. అంటే అటాచ్మెంట్ లేదు అని. ఎత్ర అటాచ్మెంట్ ఏది? ద మోస్ట్ డేంజరస్ అటాచ్మెంట్ ఏది? మనకు పెళ్ళాంతో అటాచ్మెంట్ డేంజరస్ కాదు, కొడుకులతో అటాచ్మెంట్ డేంజరస్ కాదు, డబ్బుతోని కాదు, పొజిషన్తోని కాదు. అటాచ్మెంట్ విత్ ఈగో. ఈగోతో అటాచ్మెంట్ చాలా డేంజరస్. అర్థమైంది? ఈగోతో అటాచ్మెంట్ అహంకారం, ఆకారంతో అటాచ్మెంటే ఈగోతో అటాచ్మెంట్ అనమాట. అట్లా మరణం అంటే ఏంటి? నీవు నీ ఆకారాన్ని దూరం అవుతున్నావు. ఇంకొక వికారం రెడీగా ఉంటుంది, కప్పో తేలో బల్యో. ఈ ఆకారానికి అయ్యో పోవద్దని డాక్టరు గోలి ఐవి ఫ్లూయిడ్స్. అంతే కదా. నీకు నీ యొక్క ప్రస్తుతం ఉన్న ఆకారంతో అటాచ్మెంటే కదా. ఆకారంతో దూరం కావడం మరణం, మరో ఆకారంలో ప్రవేశించడం జీవితం. వెరీ సింపుల్. కాబట్టి ఇప్పుడు పార్థ అంటే అటువంటి డిటాచ్మెంట్ ఉన్నవాడు కాబట్టి అటువంటి వాడు కావాలి. ఎప్పుడు భగవంతుని ముందు పెట్టుకోవాలంటే ఈ అడ్జెక్టివ్ రావాలి మనకు, ఈ గుణం మనలో కలగాలి. ఆ గుణం కలగనంత వరకు రావాలే. ఆ గుణం అంటే ఏమవుతుంది? ఎత్ర పార్థో ధనుర్ధర. ఫస్ట్ వచ్చి ఎత్ర యోగీశ్వరో కృష్ణ, సెకండ్ వెనకుంటాడు డ్రైవర్. అదే కదా. సో కృష్ణుణ్ణి మనం ముందు ఉంచుకోవాలన్నా కూడా మన మానసిక స్థితి ఈ లెవెల్కి ఎదగాలి. కనీసం ముందు ఉంచుకునే ప్రయత్నం చేస్తే ఎదుగుతుంది అది. అంటే విత్ సమ్ ఎఫర్ట్. ఈ పాయింట్ అర్థమైంది. ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నేనే ఈ పని చేసినా అనేది హ్యాపీ లేదు సార్, నాలో భగవంతుడు చేసిందంటే కొద్దిగా గుంజుతుంటుంది లోపల. బయట చెప్పినా కూడా లోపల గుంజుతుంటుంది. నేను చెప్పినా, నేనే పని చేసినా అన్నప్పుడు వచ్చిన సంతృప్తి, లేకపోతే నేనే పని చేసినా అన్నప్పుడు వచ్చిన మానసిక సంతృప్తి ఎవరో భగవంతుడు చేసిందంటే రాదు. ఏ దంబాచారం. అవునా కదా. కాబట్టి ఆ స్థాయి కదా. సో దిస్ ఈజ్ అల్టిమేట్. సో యోగస్థ కురు కర్మాణి. ఆ ప్రకారంగా మనం చేయడానికే మన మెడిటేషన్ కానీ మన ధ్యానం కానీ దేర్ ఆల్ ద థింగ్స్. కాబట్టి యూ షుడ్ చేంజ్. సో అల్టిమేట్లీ ఇది ఇంతే. ఎందుకంటే జ్ఞానయోగంలో ఒక శ్లోకం ఉన్నది,
కర్మ అనేది భగవంతుడిచ్చిన ఒక అమూల్యమైన వరము. ఏ కర్మ అంటే పూజ చేసే కర్మ కాదు, టాయిలెట్లో పోయి చేసే కర్మ కూడా. అంటే ఐఎమ్ టెల్లింగ్ యూ టు లోయెస్ట్ లెవెల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, every work you can change into worship, provided what is worship? So work will change to worship only when you have the attitude of yogastaha kuru karmani. So అది తెలుగులో. సో వర్క్ను గురించి ఇంత డీటెయిల్ చెప్పిండు. ఇప్పుడు మనం ఏ చాప్టర్ చదువుతున్నాం భగవద్గీతలో? ఐ కెన్ అష్యూర్ యూ కాంట్ టెల్. Some people close eyes, some people open their eyes and listen. That's the day. మనం జ్ఞానయోగం చదువుతున్నాము. లాస్ట్ శ్లోకం చాతుర్వర్ణ్యం మయా సృష్టి దగ్గర ఎండ్ చేసినాము. తర్వాత పాంచాహ్నిక దత్తయోగము అవి ఇవి వచ్చి మనం వీ హ్యావ్ కమ్ అవుట్. సో వీఆర్ ఇన్ జ్ఞానయోగం. సో జ్ఞానయోగంలో 12 శ్లోకాలు ఇచ్చాడు కృష్ణుడు. డీటెయిల్ కర్మ గురించి మాట్లాడాడు. ఇదేం కర్మ, అంతకుముందు కర్మయోగంలో మాట్లాడచ్చు కదా. ఆయన కన్ఫ్యూజన్ మాస్టర్ లాగా. ఆ కర్మయోగంలో అఖండమైన జ్ఞానాన్ని గురించి మాట్లాడాడు. ఇందులో సపరేట్ 12 శ్లోకాస్ అలాంటాడు ఓన్లీ ఫర్ కర్మ. కర్మ, అకర్మ, వికర్మ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇందులో 12 శ్లోకాలు కేవలం కర్మ కోసమే కృష్ణుడు అలాట్ చేసి. అంటే జ్ఞానయోగంలో కర్మ గురించి ఎందుకు ఇంత అలాట్ చేసి డౌట్ రావాలి. అంటే జ్ఞానంతో కర్మ చేయని చెప్పడాలి, అంతే కదా. జ్ఞానంతో కర్మ. మరి కర్మయోగంలో జ్ఞానం గురించి ఎందుకు చెప్పిండు? కర్మ మంచిగా చేస్తే జ్ఞానం కలుగుతుంది. వెరీ సింపుల్. సో ఇట్లా ఇన్ దిస్ వే హియర్ కన్ఫ్యూజ్డ్ ఇన్ మెనీ. కాబట్టి ఇందులో కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, ఇన్ని డీటెయిల్స్ చేస్తాం నెక్స్ట్ వీక్. ఓకే, దట్స్ ఇట్. Fan off.